ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే ప్రశ్నిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే బయటికి రానున్నారు. ఆర్కే ఎట్లా ఏ విధంగా చూస్తారు మీరు అంటే ఈ పోలీసుల వర్షన్? మొత్తానికైతే రాజేందర్ ఓవరాల్ గా కూడా దాదాపుగా గంట సేపటి నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో ఇప్పటికే పలు కీలక అంశాలని రాబట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఘటనలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లడం జరిగింది, అసలు ఏ సమయంలో ఆయన బయటికి రావడం జరిగింది, ఈ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. మరోవైపు పోలీసుల నుంచి ఖచ్చితంగా పర్మిషన్ లెటర్ అనేది ఉండాల్సి ఉంటుంది. కానీ పర్మిషన్ లెటర్ అప్లై మాత్రమే చేయడం జరిగింది. కానీ పర్మిషన్ వచ్చిందా అనే దానిపైన ఎలాంటి స్పష్టత లేదు. అలాంటి స్పష్టత లేని సమయంలో ఏ విధంగా రావడం జరిగింది, దీనిపైన అసలు క్లారిటీ తీసుకున్నారా, ఈ విషయాన్ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాకు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రావడం జరిగింది. మరోవైపు లోపలికి వెళ్లే క్రమంలో కేవలం కొంతమంది బౌన్సర్లు మాత్రమే వెళ్లడం జరిగింది. పోలీసులు కూడా లోపలికి వచ్చి ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎందుకు వెళ్లలేదు, అసలు ఈ విషయం మీ వరకు వచ్చిందా రాలేదా, ఈ ప్రశ్న కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మేనేజర్ కి ఇప్పటికే చెప్పాము అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మేనేజర్ లోపలికి రానియలేదు. మేనేజర్ బన్నీ సినిమా చూస్తున్నారు కాబట్టి ప్రస్తుతం నేనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అని ఆయన పోలీసులకి చెప్పినట్టు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది పోలీసులు. అయితే దీనిపైన ఇప్పటికే రేవతి అనే ఒక మహిళ తొక్కిసలాట చనిపోవడం జరిగింది. ఒక బాబు సీరియస్ కండిషన్ ఉన్నాడు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇంకా సినిమా చూస్తే అభిమానుల సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది, ఇంకా తొక్కిసలాట పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెళ్లే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సమాచారం లోపలికి పోలీసులు అందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎందుకు వినలేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏసీపీ స్థాయి వ్యక్తి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు బన్నీ వినే పరిస్థితి లేదు. అయితే డీసీపీ స్వయంగా రంగంలో దిగిన తర్వాత కొంతవరకు కూడా పరిస్థితి మెరుగైంది. అక్కడి నుంచి వెళ్లేందుకు ఆయన సుముఖత చూపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ చెప్పిన ఒక విషయాన్ని ప్రస్తావించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అల్లు అర్జున్ చెప్పింది తను సినిమా మధ్యలో నుంచి వెళ్లిపోయినట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ సినిమా సీన్ అంటే నిన్న సివి ఆనంద్ ఏదైతే ప్రొడక్షన్ చేసిందో అందులో సినిమా లాస్ట్ లో ఆ సీన్ ఏదైతుందో ఆ సినిమా సీన్ అనేది లాస్ట్ లో ఉంటుంది. ఆ లాస్ట్ సీన్ వరకు కూడా అల్లు అర్జున్ పూర్తిగా సినిమా చూసిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి వెళ్లారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత మీడియా కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వార్త అందిస్తుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు ఒక మహిళ చనిపోవడం, ఒక బాబు తీవ్ర విషమంగా ఉన్న పరిస్థితులు, ఈ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా సమాచారం మీ వరకు రాలేదు అనేది ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ప్రస్తుతం లోపల సంధిస్తున్నారు. దాదాపుగా ఇంకొక 45 నిమిషాల పాటు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా కూడా జూబ్లీ హిల్స్ లోనే ఆయన నివాసానికి వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇంకొక ప్రెస్ మీట్ లాంటివి ఏవి కూడా ఏర్పాటు చేయొద్దు అని చెప్పే అవకాశాలు కూడా మనకైతే లోపల తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్తున్న దానికి ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. అదే సమయంలో నిన్న మంత్రి కోమటిరెడ్డి కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది అనే విషయాన్ని నిన్న ఆయన చెప్పిన ఒక గంటలోనే అల్లు అర్జున్ కి నోటీసులు అయితే వెళ్లడం జరిగింది. ఈ రోజు 11 గంటలకి రావాలంటూ కూడా నోటీసులు అయితే వెళ్ళాయి. నిన్న దీనికి సంబంధించి ఒక 50 లక్షల చెక్ ను కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వెంటనే నోటీసులు వెళ్లాయి. పూర్తిగా ఈ విషయానికి సంబంధించిన వ్యవహారంలో మొదటి నుంచి ఏం జరిగింది చివరి దాకా పూర్తి వివరాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా కూడా మొత్తం కూడా దీన్ని మొత్తాన్ని కూడా తీసుకున్న తర్వాత కోర్టుకైతే సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఇక్కడ మరొకసారి, ఎందుకంటే ఇప్పటికే బన్నీ అనేది నేషనల్ ఫేమస్ కావడంతో మీడియా పరంగా చూసుకున్నా కూడా నేషనల్ మీడియా కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. వాస్తవానికి తెలుగు మీడియా ఇలాంటి వార్తల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించినప్పుడు కూడా బన్నీ నేషనల్ ఫేమస్ కావడంతో, ఆయన యూనివర్సల్ స్టార్ గా మారడంతో నేషనల్ మీడియా కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. దాదాపుగా మరొక 40 నుంచి 45 నిమిషాల పాటు పూర్తి స్థాయి విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బ్రేక్ అయితే ఆయనకి ఇస్తున్నట్టు లోపల నుంచి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆయన న్యాయవాది సమక్షంలోనే పూర్తిగా కూడా ప్రశ్నలన్నింటినీ కూడా అడుగుతున్నారు. ఎక్కడ కూడా బలవంతం పెట్టొద్దు అనేది చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రశ్నలు అయితే ఆయన మీద సంధిస్తున్నారు. రాజేంద్ర, ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ బన్నీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే, ఇటు మరోపక్క కాంగ్రెస్ కక్షపూరితంగానే వ్యవహరిస్తుందంటూ కూడా వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. చార్జెస్ ఎంత తీసుకుంటాడు? సినిమా ఇష్యూ కాస్త పొలిటికల్ ఇష్యూగా డైవర్ట్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే స్వయంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా 15 నిమిషాల పాటు ఈ అంశాన్ని అంటే ఏదైతే మొత్తం కూడా బన్నీకి సంబంధించిన అరెస్టు వ్యవహారం కావచ్చు, ఆయన వ్యవహరించిన తీరు పట్ల వీటన్నిటిపైన అసెంబ్లీలో 15 నిమిషాలు మాట్లాడారంటే ఎంత కీలకమైన సమయం ఆయన మాట్లాడారనేది అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వీటికి సంబంధించిన వ్యవహారంలో కూడా మొత్తం కూడా అంటే ఈ నిన్నటి వరకు కూడా ఈ విషయంలో పెద్దగా ప్రస్తావనకి రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఏదైతే మొత్తం కూడా ఒక్కసారిగా ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా పొలిటికల్ రంగం అనుకుంది. మిగతా పొలిటికల్ పార్టీలు అన్ని కూడా పూర్తిగా పొలిటికల్ పార్టీలు అన్ని కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా శ్రీతేజ్ కి సంబంధించిన అందరినీ కూడా పరామర్శించడానికి వాళ్ళందరూ కూడా వెళ్లడం జరిగింది. శ్రీతేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. నిన్న సీఎం ప్రస్తావించిన తర్వాత అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్లి పరామర్శించడం అయితే జరుగుతుంది. అంటే ఖచ్చితంగా పొలిటికల్ రంగు పులుముకుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇంత సున్నితమైన విషయాన్ని ఏ విధంగా చేస్తారంటూ కూడా బండి సంజయ్ ప్రశ్నించడం జరిగింది. అసలు ఈ విషయాన్ని ఎందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పరంగా మాత్రం ఈ వ్యవహారం మొత్తం ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్న వ్యవహారం మొత్తం కూడా పొలిటికల్ వ్యవహారంగా మారింది. నిన్నటి వరకు ఎవరు కూడా శ్రీతేజ్ని పరామర్శించిన వాళ్ళు లేరు. కానీ ఈ రోజు చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్లి పరామర్శించడాలు అన్ని కూడా జరుగుతున్నాయి. అయితే దీనిపైన మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఎవరిపైన మేము కక్షపూరితంగా లేము. ఒక వ్యవహారం ఇంత స్థాయికి రావడం జరిగింది. ఒక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి, పేరు పొందిన వ్యక్తి అల్లు అర్జున్ అనే వ్యక్తి దాదాపుగా 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉండి ఒక వ్యక్తి చనిపోతే తనకు అసలు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించడం, క్రౌడ్ ఈ స్థాయిలో వస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా లోపలికి వెళ్లడం ఎంతవరకు సమంజసం అనేది ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది. కానీ దీనిపైన అల్లు అర్జున్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాదాపుగా 22 ఏళ్ల కెరియర్ లో ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి తాను ఎదుర్కోలేదు. ప్రతి సందర్భంలో కూడా తాను సంధ్యా థియేటర్కి వెళ్తాను, అక్కడ సినిమా చూస్తాను. కానీ మొదటిసారి ఇది చూడడం కాదు, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఈ ఘటన, దురదృష్టకర ఘటన అంటూ కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ కు సంబంధించిన వ్యవహారం ఇప్పటి వరకు కూడా మామూలు సాధారణ వ్యవహారంగా ఉంటే ఇప్పుడు పొలిటికల్ వ్యవహారంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజేంద్ర, అయితే ఆర్కే ఒకటి ఇప్పటికే 2 గంటలుగా విచారణ కొనసాగుతుంది. ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది? మరోపక్క లోపలికి ఇటు అల్లు అరవింద్ని కానీ లేకపోతే అల్లు అర్జున్ మామను కూడా రానివ్వకుండా పోలీసులు గేట్ బయట అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అక్కడ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కరిగా చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ క్రౌడ్కి సంబంధించిన పరిస్థితి ఏంటి? రైట్ రాజేంద్ర, దాదాపుగా గంట నుంచి ఆయన అయితే ప్రశ్నించినట్టు మరొక 40 నిమిషాల పాటు కూడా ఆయన్ని ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి 10 నిమిషాలకి ఆయన కొంత విరామం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి ఆయన మీద ప్రెషర్ పెరగకూడదు కాబట్టి ఆయనకు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అడుగుతున్నారు. అలాగే కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఆయన అయితే ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఆయన వస్తారా రారా, అల్లు అర్జున్ వస్తారా రారా, ఆయన తరఫున న్యాయవాది వస్తారన్న దానిపైన కొంత తర్జన భర్జనలు అయితే ఉన్నాయి. అయితే ఆయనే నేరుగా రావడంతో, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రావడంతో ఆయన ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకుని చాలా మంది అభిమానులు కూడా వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి విజువల్లో అటు సైడ్ చూపిద్దాం. ఒకసారి ఆయనకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఫ్యాన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఒకరిద్దరిని అలౌ చేస్తే పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి అభిమానులు అంటూ లోపలికి రావడం జరిగితే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. మళ్ళీ లాఠీ చార్జీ లాంటివి జరుగుతాయి కాబట్టి ముందుగానే అభిమానులు ఎవరిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేయట్లేదు. దాదాపుగా అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఉదయం ఆయన ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకుని అభిమానులు మెల్లమెల్లగా ఇక్కడికైతే చేరుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ సంధ్యా థియేటర్తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్ కాబట్టి ప్రధాన థియేటర్లు అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. థియేటర్లకు సంబంధించిన చాలా మంది వచ్చిన అభిమానులు ఎవరైతే ఉంటారో, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి అల్లు అర్జున్ చూడొచ్చు, దూరం నుంచైనా ఒకసారి చూసుకుని వెళ్ళొచ్చు అనే తరహాలో ఇక్కడికి
ఇక్కడికైతే రావడం జరుగుతుంది. పోలీసులు దాదాపుగా స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ ఏదైతుందో అక్కడే గేట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గేట్ నుంచి లోపలికి ఏ ఒక్కరు కూడా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అభిమానులు ఒకసారి విజువల్ లో కూడా మనం చూసుకోవచ్చు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది నివసిస్తుంటారు. ఆయనకి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు అయితే మొత్తం బారికేడ్లు పెట్టి రెండంచెల పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరొక 40 నిమిషాల పాటు జరిగిన తర్వాత ఇదే రూట్ లో ఆయన జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి అయితే బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయితే లోపల ఇంకెన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతున్నారా అనే వివరాలన్నీ కూడా మనకి మరి కాసేపట్లో పూర్తి సమాచారాలన్నీ కూడా మనకి మరి కాసేపట్లో రాబోతున్నాయి. రాజేంద్ర, ఇటు సంధ్యా థియేటర్కి వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వాస్తవం ఏంటి? రైట్, ఇంతకుముందు మనము న్యాయవాదితో కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయం పైన. ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ సంబంధించి మొత్తం అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు మొదటి నుంచి కూడా అంటే ఏ సమయంలో ఆయన రావడం జరిగింది అనేది ఇప్పటికే వాళ్ళ దగ్గర పూర్తిగా కూడా సీసీ ఫుటేజ్లు అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది, ఎంతవరకు కూడా అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ పైన అనుమతి ఇవ్వడం జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించి మొత్తం కూడా డేటా మొత్తాన్ని కూడా ఏ విధంగా జరిగింది అనేది మరొకసారి తెలిపే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకసారి మనం లోపల కొంత హడావిడి స్టార్ట్ అయింది, బయలుదేరి వెళ్ళబోతున్నట్టయితే సమాచారం అవుతుంది. ఎందుకంటే లోపల ఇప్పటివరకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులంతా కూడా లోపలికైతే వెళ్ళిపోవడం జరిగింది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో లోపలికైతే వెళ్లడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్ల నుంచి క్వశ్చనీర్ పూర్తయినట్టయితే సమాచారం అవుతుంది. పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని రావాల్సి అయితే ఉంటుంది. కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రం బయటకు పంపిస్తారు. అయితే పోలీసు సంబంధించిన అధికారుల వాహనాలు ఏవైతే ఉన్నాయో అధికారుల వాహనాలు కూడా సిద్ధమైతే చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా తరలించే అవకాశాలు ఏసీపీకి సంబంధించిన వెహికల్ ఇది, ఏసీపీకి సంబంధించిన వెహికల్ కూడా సిద్ధమైతే చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే లోపల వాస్తవానికి ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ కి వెళ్లే వాళ్ళని కూడా లోపలికైతే పంపించే పరిస్థితులు లేవు. ఒక మహిళ ఎవరైతే బ్యాంకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఆమెను కూడా అడ్డుకున్నారు. అంటే పోలీసులు లోపల పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరిని కూడా లోపలికి పంపించే పరిస్థితి లేదు. అలాగే బయట నుంచి ఏ ఒక్కరిని కూడా బయట నుంచి లోపలికి పంపించే పరిస్థితి లేదు. అలాగే లోపల వాళ్ళని బయటకు పంపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా కూడా పోలీసులు తమ హ్యాండ్ ఓవర్లు అయితే పెట్టుకోవడం జరిగింది. విచారణ దాదాపుగా పూర్తయినట్టే సమాచారం అందుతుంది. ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులకు సంబంధించిన వాహనాలు, ఏసీపీ అధికారులు, సీఏకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైతే చేయడం జరిగింది. క్వశ్చనీర్ దాదాపుగా 10 క్వశ్చన్లు మాత్రం ఏర్పాటు చేసుకోవడంతో క్వశ్చనీర్ కూడా దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తుంది. ఒకటే ప్రశ్న 2-3 సార్లు రిటర్న్ క్వశ్చన్స్ ఏవైతే అంటారో వాటిని మళ్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ గా కూడా వాటిని అయితే అడిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు చెప్పిన ప్రశ్నకి ఇప్పుడు చెప్పిన ప్రశ్నకి సమాధానం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వాస్తవానికి ఈడీ అధికారులు, సిబిఐకి సంబంధించిన అధికారులు ఇలాంటి ప్రశ్నల్ని మార్చి అడుగుతుంటారు. అదే తరహాలో సేమ్ యాస్టీజ్ గా అదే తరహాలో విచారణకు సంబంధించిన ప్రశ్నల్ని పోలీసు అధికారులు అడుగుతున్నట్టయితే సమాచారం అందుతోంది. మార్చి ప్రశ్నలు అంటే ఒక ప్రశ్న ఇప్పుడు అడిగితే మళ్లీ ఒక 6వ ప్రశ్నగా సేమ్ అదే ప్రశ్నను మళ్లీ అడగడం లాంటివి అయితే చేసినట్టయితే సమాచారం అయితే అందుతుంది. అలా అడిగిన సమయంలోనే అసలు పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు చెప్పిన ప్రశ్న ఇప్పుడు చెప్పిన ప్రశ్న సమాధానం ఒకేలా చెప్పడం జరిగిందా, లేకపోతే ఏమైనా మార్పుగా చెప్పడం జరిగిందా అనేది మొత్తం కూడా రికార్డెడ్ గా కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆ విధంగా రాబట్టే అవకాశం ఉందనేది అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా గంట సేపటి నుంచి కూడా లోపలైతే విచారణ చేస్తున్నారు. అయితే అరవింద్ అలాగే లోపలికి అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ సంబంధించిన మామ ఇద్దరు కూడా లోపలికైతే వెళ్లడం జరిగింది. అయితే వాళ్ళిద్దరిని మాత్రం లోపలికి అనుమతించమంటూ బయటైతే కూర్చోబెట్టడం జరిగింది. కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికైతే తీసుకెళ్లడం జరిగింది. అల్లు అర్జున్ తో పాటు ఆయనకు సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉంటారో న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలనేది ఒక రూల్ అయితే ఉంది. అందులో భాగంగానే న్యాయవాది సమక్షంలోనే లోపల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నల్లో మొదటి నుంచి కూడా చాలా కీలకంగా మారుతున్న ప్రశ్న ఒకటి ఉంది. అది ఈ డెత్ కి సంబంధించిన వ్యవహారాల్లో అసలు అల్లు అర్జున్ తెలుసా లేదా, అలాగే
పోలీసులకి అనుమతి ఉంది అని అంటే లోపలికి పోలీసుల దగ్గర నుంచి అనుమతి తీసుకున్నాం అనేది వాళ్ళు చెప్తున్న మాటగా ఏదైతే సంధ్యా థియేటర్ మొదట్లో ఒకటి వాళ్ళకి అప్లై చేసినట్టు ఏదైతే చూపించడం జరిగిందో వాటికి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి థియేటర్ యాజమాన్యం కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఖచ్చితంగా వాళ్ళ నుంచి తమకు అంటే ఈ విధంగా వినతి పత్రాలు వస్తాయి, కానీ మేము అనుమతిస్తామా లేదా అనేది కీలకంగా మారుతుంది. వాటికి సంబంధించి మేము కూడా ఒకటి నిరభ్యంతర పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వాల్సి ఉంటుందో అది ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు సినిమాకి సంబంధించిన హీరో కావచ్చు, హీరోయిన్ రావచ్చు. అయితే ప్రధానమైన హీరోలు ఉన్న సమయంలో మాత్రం దాదాపుగా చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వము. అది కూడా పెద్ద థియేటర్ అయి ఉండాలి, స్పేషియస్ గా ఉండాలి, అలాంటి వాటికి మాత్రమే ఇస్తామంటూ కూడా చెప్పడం. ఆ రోజు సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఇన్ అవుట్ గేట్ గా ఒకటే గేట్ ఉంది కాబట్టి ఆ గేట్ కి సంబంధించిన వ్యవహారంలో ఆ తొక్కిసలాటగా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం, ఒక్కసారిగా కూడా గేట్ ఒకటే గేట్ ఉండడంతో ఈ ఏదైతే ఇష్యూ జరిగిందో అది మరింత ఇబ్బందికరంగా అయితే మారిందంటూ ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో ఆల్రెడీ ఏసీపీ చికటపల్లి ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే సమాచారం అందించాను. ఆ రోజు ఏదైతే పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగిందో ఆ రోజు సమాచారం అందించేందుకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే ఇటు బౌన్సర్లు అడ్డుకోవడం జరిగింది, అల్లు అర్జున్ సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుకున్నారు. ఇద్దరు అడ్డుకోవడం జరిగింది కాబట్టి తాను లోపలికి వెళ్లేని పరిస్థితి ఏర్పడింది అనేది ఆ రోజు ఏసీపీ అయితే చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించిన డీసీపీ చాలా సీరియస్ గా అంటే పరిస్థితి చేదాడుతుందనే విషయంలో చాలా సీరియస్ అవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లోపలికి ఇంకా వెళ్లి ఆ సమాచారాన్ని అందించాం. అప్పటికీ కూడా ఆయన అక్కడి నుంచి కదలలేదు అనేది పోలీసులు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి కాసేపట్లో విచారణ పూర్తి స్థాయిలో ముగియబోతుంది. అధికారులు కూడా తమ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయి సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది. అల్లు అర్జున్ సంబంధించిన వాహనాలన్నీ కూడా లోపల ఉన్నాయి కాబట్టి మరి కాసేపట్లో అంటే ఒక 40 నిమిషాల్లో ఒక 20 నుంచి 25 నిమిషాల్లో పూర్తి స్థాయిలో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విచారణ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ మొత్తాన్ని కూడా పూర్తి చేసుకుని ఆయన బయటకు రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ బయటకు వచ్చిన సమయంలో మాత్రమే ఆయన మొత్తం లోపల సంతకాలు అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. అవన్నీ సంతకాలు అన్ని చేసిన తర్వాత బయటకు రావాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి దాదాపుగా ఒక 10-15 నిమిషాలు అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే లోపల మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం పోలీసులు టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా అన్నింటినీ అయితే సిద్ధమైతే చేసుకోవడం జరిగింది. ఒకవేళ బయటకు వచ్చిన సమయంలో అందరూ కలిసి ఇక్కడి నుంచి పోయే విధంగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇదే రూట్ లో క్లియర్ ఏదైతే రూట్ మ్యాప్ కూడా క్లియర్ అయితే చేసుకోవడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో మరొక 20 నిమిషాల్లో ఆయన అయితే పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ విచారణ సందర్భంగా మరొక కీలకమైన అంశాల్లో చాలా కీలకమైనది ఈ కోర్టు ఇప్పటికే ఏదైతే బెయిల్ ఇంటర్న్ బెయిల్ ఇవ్వడం జరిగిందో ఆ బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో బెయిల్ ఉండగా ప్రెస్ మీట్ పెట్టచ్చా లేదా అనేది చాలా మందికి ఒక ప్రశ్న. ఇటీవల ఒక సస్పెండెడ్ ఏసీపీ విష్ణుమూర్తి కూడా ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో ఇట్లా పెట్టొద్దు, ఒకవేళ పెడితే ఎవరైనా పోలీసులు కానీ లేకపోతే ఎవరైనా వ్యక్తులు కానీ కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా ఆ బెయిల్ అనేది ఏదైతుందో ఆ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఆయనైతే చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో కోర్టు ప్రస్తుతం అయితే వీటన్నిటికి సంబంధించిన కోర్టు వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఎంతవరకు కూడా అంటే ఆ రోజు ప్రెస్ మీట్ జరిగిన నేపథ్యంలో ఎంతవరకు కూడా దానికి సంబంధించిన వ్యవహారాలు అంటే పోలీసులు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఓవైపు కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇచ్చిన సమయంలో ఏ విధంగా మీడియా ముందుకు రావడం జరిగింది, ఏ విధంగా మీడియా ముందు మాట్లాడడం జరిగింది, ఆ మొత్తం ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ ఏ విధంగా ప్రస్తావించారు అనేది క్వశ్చన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజేంద్ర, థ్యాంక్ యూ ఆర్కే.